నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. యంత్రి వరుస కథనాలతో అధికారులు పాలకుల్లో కదలికలు. కంపసముద్రం గ్రామానికి మరోసారి వెళ్లిన జిల్లా యంత్రాంగం. బోర్ల నీటిలో ఫ్లోరిన్ ఉన్నట్లు నిర్ధారణ. అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే కాకర్ల ధ్వజం. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదులు. తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ మండిపాటు. గుడవోలు ప్రాథమిక స్కూల్కి తాళం. అయ్యోరుని నియమించాలంటూ వేడుకోలు. యంత్రి న్యూస్ వరుస కథనాలతో అధికారులు పాలకుల్లో కదలికలు తెచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం అంతా కంపసముద్రం గ్రామానికి చేరుకుంది. బోర్ల నీటిలో ఫ్లోరిన్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బోర్ల నీటిని ఎవరూ వాడరాదని, శుద్ధి జలాలను సరఫరా చేస్తామని గ్రామస్తులకి హామీ ఇచ్చారు. మరో ఉద్దానంలో మారుతున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడులోని కంపసముద్రం గ్రామం ఎస్సీ కాలనీ కిడ్నీ బాధితులు మరణాలపై యంత్రి వరుస కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. ఇటీవలే ఈ విషయమై ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది కథనాలతో స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి సుమారు 50 ఇళ్లలోని వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. అలాగే ఆ కాలనీలోని బోర్లు, మోటారు, వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని సేకరించి పరీక్షలకు పంపారు. దాంతో 5 బోరింగ్ల నీటిలో ఫ్లోరిన్ ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో 3 రోజుల క్రితం ఆ నీరు తాగరాదని ఆ బోర్లను సీజ్ చేశారు. దాంతో అక్కడ ఫ్లోరైడ్తోనే కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయమై మంత్రి ఆనంకు సంబంధిత అధికారులు రిపోర్టులు సమర్పించడంతో ఆయన కలెక్టర్ను అప్రమత్తం చేశారు. దాంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాతారెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీడీఓ, డీపీఓ, ఎంపీడీఓ, మరిపాడు వైద్య అధికారులు, రెవెన్యూ అధికారుల బృందాలు కంపసముద్రాన్ని సందర్శించారు. మొన్న సేకరించిన రక్త నమూనాల్లో 16 మంది ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగా లేనట్లు గుర్తించడంతో వారి ఇళ్లకు వెళ్లి వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు చేశారు. ఇప్పటికే ఫ్లోరిన్ ప్రభావం ఉన్న ఆయా బోర్ల నీటిని తాగొద్దని స్థానికులందరికీ తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు శుద్ధి జలాలు సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న వారికి ప్రత్యేకంగా వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించి వైద్య, ఇతర శాఖల ఆధ్వర్యంలో అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని వారికి భరోసా కల్పించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను సంప్రదించాలని, తాను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని నెల్లూరు పార్లమెంటు అంగన్వాడీ కోఆర్డినేటర్, టీడీపీ మహిళా నేత స్వాతిరెడ్డి ఆ కాలనీ వాసులకు తెలియజేశారు. దాంతో కంపసముద్రం గ్రామస్తులు ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి అధికార యంత్రాంగాన్ని, పాలకులను కదిలించిన యంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారం క్రితం కంపసముద్రం అనే విలేజ్ లో చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. సో ఆ రోజు మేము అందరం వచ్చి హెల్త్ టీము, అదేవిధంగా పంచాయతీరాజ్ ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఇక్కడ ఒక 21 మంది దగ్గర రక్త నమూనాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా 25 ప్లేసుల్లో వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ వాటర్ శాంపిల్స్ లో ఒక 5 శాంపిల్స్ లో ఫ్లోరైడ్ ఉందని డయాగ్నోస్ అయింది. కాబట్టి ఆ 5 బోర్లని వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ బ్లడ్ శాంపిల్స్ లో కూడా అనుమానితులు అందరి దగ్గర తీసుకున్నాము. సో ఆల్రెడీ ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే క్రియాటిన్, రీనల్ ఫంక్షన్ టెస్టులు ఎక్కువ ఉన్నట్టు వచ్చింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ ఈ విలేజ్ ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాం. ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగొద్దని చెప్పాము. అదేవిధంగా కలెక్టర్ గారు వాళ్ళకి సపరేట్ గా వాటర్ ని సప్లై చేయమన్నారు. అదేవిధంగా మినిస్టర్ గారు కూడా వాళ్ళకి ట్యాంకర్స్ తో వాటర్ సప్లై చేయమని చెప్పారు. అదేవిధంగా ఒక 3 నుంచి 4 హెల్త్ టీమ్ ను కూడా కొన్నాళ్ల పాటు ఈ ఊర్లో ఉంచమని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తారు. గుంటూరు కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరుస్తున్నారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు, న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరుస్తారన్న సమాచారంతో ఆదివారం రాత్రి వైసీపీ నేతలు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. నాయకులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులు, న్యాయవాదుల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరినీ లోనికి పంపలేమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే మాజీ మంత్రి విడుదల రజని కోరడంతో పోలీసులు ఒకరిని లోనికి అనుమతించారు. కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్ ఏ లాంటి ఇచ్చారు మీరు పేపర్ ఉందా మీరు ఒంటరిగా చేయకండి పోలీసు వారు సార్ మీరు ఒంటరిగా చేయొద్దు కరెక్ట్ కాదండి మాజీ మంత్రి వర్యులు వచ్చారు వ్యక్తి చూసినప్పుడు వచ్చినా కూడా మీరు సార్ మీకేమైనా పేపర్ రండి మేడం మీరు రండి అలా కాదండి మరి ఎవరు సార్ మరి ఏం చేస్తారు వాళ్ళు అబ్జెక్షన్ చేసే వాళ్ళ అదే ప్రతిసారి మా కోర్టులోకి రావడం మీరు అబ్జెక్షన్ చేయటం ఏంటి ఇది పబ్లిక్ కోర్టు సార్ ఇది గవర్నమెంట్ కోర్టు కాదు పబ్లిక్ కోర్టు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి బజారు మనిషిలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. అంబటి రాంబాబు విచక్షణ కోల్పోయి బజారు మనిషిలాగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అరాచక పాలన నుండి బయటపడి రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ వాళ్లు బురద చల్లడం, బూతు పురాణాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు చిత్కరించుకునేలా అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. అంబటి రాంబాబు గారు అనేవాళ్ళం మనం. అంబటి రామ్ నేను కూడా గారనే అని అంటాను. ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గారు అనడానికి కూడా అర్హత లేదు ఆయనకి. అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు. సీనియర్ రాజకీయ నాయకులు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత మళ్ళీ వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి. అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని. వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు. కుటుంబాలకు ఏమి సంబంధం రాజకీయం? కుటుంబ సపోర్టుతోనే, కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్టుతోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి. కుటుంబాలు ఏం చేశారు? కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాల గురించి? ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. కార్యకర్తలు ఓపికగా ఉంటారు. ఎందుకంటే అన్నగారు స్థాపించిన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ. ఒక క్రమశిక్షణతోటే 83 నుంచి పార్టీని నడిపే విధానం. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన పార్టీని నడుపుతూ ఉన్నారు. క్రమశిక్షణతోటే నడుపుతూ ఉన్నారు. కార్యకర్తలకి క్రమశిక్షణ, నాయకులకి క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారం. ఏ రోజైనా కూడా మన ముఖ్యమంత్రి మన బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక్క ఓడు తప్పుగా మాట్లాడారా? ఎక్కడైనా మీరు చూపెట్టండి. నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీవారి లడ్డు వ్యవహారంలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ కూటమి నేతల్ని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతుందని, ఎక్కడ చూసినా దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అనేక అనుమానాలు, ఆధారరహిత ఆరోపణలన్నీ అసత్యమని సీబీఐ రిపోర్టు ఇచ్చినప్పటికీ కొందరు తప్పుడు ప్రచారాలు, అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి నెల్లూరు 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ శ్రీవారి లడ్డూపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు.
అంబటి రాంబాబు మీద వేల మంది దాడి చేసి దూషిస్తుంటే అనుకోని పరిస్థితుల్లో మాట తూలాను, చంద్రబాబును అనలేదు, నా మాటలు వెనక్కు తీసుకుంటున్నానని చెప్పినా కూడా ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సీట్ వచ్చిన తర్వాత 2 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, NDDB, NDRIకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, అదేవిధంగా దానికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉంది, పిగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు టీటీపీ మెంబర్లుగా ఉన్నటువంటి వాడి మీద, చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద, గత ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి నిందారోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలను తేలిసిన తర్వాత మీరు అబద్ధాలు మాట్లాడారు, భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీశారు, వాళ్ళ దృష్టి మరల్చడానికి ఈరోజు మా మీద దాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది ఈరోజు మీరు ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడి మీద, కార్యకర్త మీద ఉంది. సాధారణ భక్తులే మాట్లాడుతున్నారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు, ఎంతమంది మనోభావాలను ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల వల్ల గాయపడ్డాయి. కాబట్టి మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండి కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాడిని కొనసాగిస్తా, దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు వేస్తా, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా, ఇంకా మీ దాడి కొనసాగిస్తా, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు ఇంత నిరాధారంగా, మీకు ఏమి హక్కు ఉంటే, ఏమి అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు. కాబట్టి ఏమీ తప్పు చేయకపోయినా, వాళ్ళని ఎక్కడా ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా, వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా, మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపులు, మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా. కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు, కాబట్టి మేమే చిత్రీకరిస్తామన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సీలు కడితే, ఆ ఫ్లెక్సీల వద్ద గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటారు. తీయకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు, సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా, ఇళ్ళు తగలబెడతారా, భౌతికంగా నిర్మూలిస్తారా, మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా, అంటే మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా, అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాడిని గొంతు నక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగిల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా, ఏర్పడ్డాయా? అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు. మొన్న 6 గంటల సేపు బీభత్సం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? శాంతి భద్రతలు ఏ విధంగా అదుపు తప్పాయి? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకు పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టినటువంటిది, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం, వాళ్ళ ముందే వాళ్ళని మేము చంపుతాము నిన్నని చెప్పడం, చెప్పులు మాట్లాడకూడనటువంటి పదజాలం, దూషించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి అటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి వాటిలన్నింటిలో కూడా ఈరోజు ప్రవేశపెట్టింది. ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది. తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మంచిది. నెల్లూరు కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు ఆయన జిల్లా అధికారులతో కలిసి స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేదికలో ప్రజలు అందించే వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. వేదికకు వచ్చే వినతులు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ వసుమతి, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీల సౌజన్య, దీక్షలు పాల్గొన్నారు.
పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని హెచ్చరించారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఏఎస్పీలు సౌజన్య, దీక్షలు హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. వారు పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 54 ఫిర్యాదులు అందాయని, వాటిలో 14 ఫిర్యాదులకు స్పాట్లోని పరిష్కారం చూపామని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన కమిషనర్ నందన్తో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైభవ్ నందన్లు నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వారు వినతులు స్వీకరించారు. ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు. మొత్తం 54 విజ్ఞప్తులను వేదిక ద్వారా అందుకుని వాటిలో 14 ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం అందించామని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కృషి చేస్తారని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరూ టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని టిట్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా అందజేస్తామని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రహమతుజానీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, పట్టణ ప్రణాళికా విభాగం ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ రఘునాథరావు, టీపీఆర్ఓ వాసుబాబు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటి వరకు 12 గంటల వరకు 59 మంది వచ్చి వారి వారి సమస్యల్ని వినతుల రూపంలో ఇక్కడ కమిషనర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో వెంటనే పరిష్కారం అయిన 14 సమస్యలు వెంటనే పరిష్కారం చేయడం జరిగింది. మిగిలిన కొన్ని ఏ కారణం చేత ఎప్పుడు లోపల అవుతాయనే కూడా అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని పిలిచి వారి చేత వివరంగా వారికి వివరించడం జరిగింది. సూలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు అర్జీదారులు కరువయ్యారు. ఒక్కరు కూడా రాకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు లేవా, నమ్మకం లేదా అనే సందేహాలకు తావిస్తోంది. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా వారి సమస్యలపై అర్జీ ఇవ్వడానికి రాలేదు. మున్సిపాలిటీ పరిధిలో వేల మంది ఉన్నా ఎవరికి ఎలాంటి సమస్య లేదా అని ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇక్కడ అర్జీలు ఇచ్చిన సమస్యలు మాత్రం తీరవు, నామమాత్రపు కార్యక్రమం నిర్వహిస్తారు. మున్సిపాలిటీలో ఈ కార్యక్రమానికి ఎవరూ అర్జీలు ఇవ్వకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు, డ్రైన్స్, నీటి సమస్య, కాలువలు, ఇలా నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. కానీ ఎవరికి ఎలాంటి సమస్య లేనట్టు ఎవరూ రాకపోవడంతో అనేక సందేహాలకు తావిస్తుంది. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇంటి పన్నులు ఎంతో ఉపయోగకరమని డిప్యూటీ ఎంపీడీఓ రామారావు తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్లపై ఆయన వింజమూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వింజమూరు పట్టణంలో ఇంటి పన్నులపై డిప్యూటీ ఎంపీడీఓ రామారావు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇంటి పన్నులు ఎంతగానో ఉపయోగపడతాయని, అందుకని ఈ రోజు ఉదయం దండోరా, మైకు ద్వారా గ్రామ ప్రజలకు తెలియపరచడం జరిగిందన్నారు. అలాగే పంచాయతీ అభివృద్ధికి నిధులు చాలా అవసరమని పంచాయతీ వాసులు గమనించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అరేస్ గానీ, ఈ కరెంట్ ఇయర్ కానీ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు గ్రామ పంచాయతీకి చెల్లించాలి. అదేవిధంగా ఈ షాపుల వాళ్ళు ఈ లైసెన్స్ ఫీజులు కూడా ఈ ఫిబ్రవరిలో చెల్లించాలి. ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం కానీ వాయిదాలు వేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు. మళ్ళీ కూడా మార్చి కూడా అయిపోవస్తుంది. అయినా కూడా మన వింజమూరులో ఇప్పుడు ఇంకా కూడా ₹1,00,00,000 దాకా బ్యాలెన్స్లు ఉన్నాయి. ఈ యొక్క పన్నులు చెల్లించి మన యొక్క గ్రామ పంచాయతీకి మేము ఏ పని చేయాలన్నా కూడా ఫండ్స్ చాలా అవసరం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామ పంచాయతీలో మైక్ అనౌన్స్మెంటు, తర్వాత డప్పులు వాయించడం జరిగింది.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని వక్తలు కోరారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, మేకపాటి అభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరి సమక్షంలో మేకపాటి శాంతికుమారి గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని మేకపాటి దంపతులు పూల బొకేలు అందజేసి అపూర్వ స్వాగతం పలికారు. మేకపాటి దంపతులని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకుపల్లి గ్రామంలో 2 అభివృద్ధి కార్యక్రమాలను రూరల్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. తామంతా నిరంతరం రూరల్ నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో 3-ఫేజ్ విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిధర్ రెడ్డి విచ్చేశారు. ఆయనకి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు టీడీపీ నేతలతో కలిసి 3-ఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని, సీసీ రోడ్డు నిర్మాణాన్ని కోటమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్తును అందించాలన్న ఉద్దేశంతోనే 3-ఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకుపల్లి గ్రామ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సర్పంచ్ సుభాషిణి గారి చేతుల మీదుగా ఈరోజు పలు అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా అభివృద్ధి మీద ప్రత్యేకంగా పెట్టి శాసనసభ్యులు రేవంత్ గారు ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలకు తాళం వేసిన ఘటన రాపూరు మండలం గుడబోలు గ్రామంలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు లేని పాఠశాల మాకు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సారు మీరైనా స్పందించి అయ్యోరును ఏర్పాటు చేయండి అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. రాపూరు మండలం గుడవోలు గ్రామంలో ఉన్న బీసీ కాలనీలో ఉన్న 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 26 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 4 నెలలుగా ఉపాధ్యాయులు లేరు. విద్యార్థులు ప్రతిరోజు స్కూలుకు రావడం, సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోవడం, తిరిగి వెళ్లిపోవడం నిత్యకృత్యమైందే. తల్లిదండ్రులు పలుమార్లు మండల విద్యాశాఖ అధికారికి విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగి వేసారిన తల్లిదండ్రులు ఈ రోజు పాఠశాల చైర్మన్ దుగ్గునేటి కావేరి, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయులు లేని పాఠశాల మాకు వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తూ వస్తారని అంటున్నా లేకున్నా మేము ఇంక ఇది కుదరదు, పోయి తాళం వేసేద్దామని వచ్చాను. ఎవరు సార్ ఇక్కడ ఉండేది? ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయాలను చేస్తాను. వాళ్ళకి తెలియకుండా ఉంటుంది, సార్ వచ్చేది తెలియకుండా ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. ఏరే వాళ్ళు ఏమని చెప్పలేదా? చెప్పాము కానీ ఏం రిప్లై లేదు. కొత్తగుండ నుంచి మేము పిల్లల్ని అయితే అక్కడ ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము. అయినా కానీ ఇక్కడ ఐఓర్లు అయితే రావట్లేదు. మేము ఎంతెంతో పిల్లల్ని చదివించుకోవాలని మేము ఎంతెంతో శతాపం పడుతున్నాము. అయినా కానీ పిల్లలకైతే చదువు రావట్లేదు, ఐఓర్లు అయితే అసలు రావట్లేదు. ఎందుకో కానీ ఈ మాటలైనా ఇన్ని మాకు పిల్లలకి ఐఓర్లు పంపించాలని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ స్కూల్లో సార్ లేరు, 3 నెలల నుంచి పైన పిల్లకాయలు వస్తున్నారు వెళ్తున్నారు. మేము పైన ఆఫీసులో కూడా కంప్లైంట్ చేశాము కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. గత 3 నెలల నుంచి స్కూల్ ఓపెన్ చేశారు కానీ పిల్లకాయలు వస్తున్నారు, మధ్యాహ్నం అన్నం చేస్తారు, టీచర్స్ అయితే ఎవరు రావడం లేదు. ఎంఈ గారు ఒకసారి కంప్లైంట్ చేశాము కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ రెస్పాండ్ చేయాలని, త్వరగా అతి త్వరలో టీచర్స్ రావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ముస్లింల పవిత్ర పండుగ షబ్బే బరాత్ అని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. పండుగ సందర్భంగా ముస్లిం శ్మశాన వాటికకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రంగనాయకులపేటలోని శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
నెల్లూరు నగరం 52వ డివిజన్ రంగనాయకులపేటలోని మున్సిపల్ ముస్లిం శ్మశాన వాటికలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. షబ్బే బరాత్ పండుగకి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి ఆయన సూచించారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ముస్లింల పవిత్ర పండుగ షబ్బే బరాత్ను పురస్కరించుకొని మంగళవారం రాత్రి శ్మశాన వాటికను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించనున్నారని తెలిపారు. ఆత్మీయుల సమాధులను సందర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో శ్మశాన వాటికలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా 16 లక్షల రూపాయలతో స్థానిక శ్మశాన వాటికతో పాటు 54వ డివిజన్లోని ముస్లిం శ్మశాన వాటికలో కూడా మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అస్మా మొయినుద్దీన్, ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, వార్డు సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ ముస్లిం శ్మశాన వాటిక ఇక్కడ జరుగుతున్నటువంటి ముస్లింలకి ఎంతో పవిత్రమైనటువంటి షబ్బే బరాత్ ఏదైతే వారి పెద్దలందరినీ కూడా స్మరించుకుంటూ ఆ రోజు రాత్రి పెద్దలకి అందరికీ కూడా ఖననం చేసినటువంటి శ్మశాన వాటికి వచ్చి వారిని స్మరించుకొని పూజలు చేస్తారు. అదంతా కూడా వచ్చేటటువంటి ముస్లింలందరికీ కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాచులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు 52వ డివిజన్లో కావచ్చు, అటు 54వ డివిజన్లో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక ఈ రెండింటికి కలిపి 16 లక్షల రూపాయలతో కంప్లీట్గా మొత్తం అంతా క్లీన్ చేయడం, కాంపౌండ్ వాళ్ళకంతా సున్నం, వచ్చేటటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఏ పాటి ఇబ్బంది జరగకుండా వారి పెద్దలకి నమాజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేదానికి అన్ని రకాల సౌకర్యాల కల్పన కోసం నగరపాలక సంస్థ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. గెలుపోటములు తాత్కాలికమని, క్రీడలే ఐక్యతకు ప్రతీక అని జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల సూచించారు. జిల్లా వార్షిక స్పోర్ట్స్ గేమ్స్ మీటు ముగింపు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 3 రోజుల పాటు జరిగిన జిల్లా వార్షిక స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ అజితా వేజండ్ల ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోలీస్ క్రీడాకారుల మార్చ్ పాస్ట్ను ఎస్పీ తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. చివరి రోజు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొని తమ నైపుణ్యం, ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీలో తలపడ్డారు. జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల నుండి పోలీస్ అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, హోంగార్డ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పరేడ్ మైదానమంతా సందడిగా మారింది. ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్న ఈ పోటీలను అధికారులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు. పోలీస్ ఉద్యోగానికి ఫిట్నెస్ ప్రామాణికమని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు అత్యంత అవసరమని ఎస్పీ తెలిపారు. ఆటల్లో విజయం సాధించాలంటే జట్టు సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని, క్రీడలే ఐక్యతకు ప్రతీక అని వివరించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో గెలిచిన వారికే కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని, ఇదే క్రీడా స్ఫూర్తి అని స్పష్టం చేశారు. చివరిగా విజేతలకు ఎస్పీ ట్రోఫీ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, ఏఎస్పీ దీక్ష, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇతర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కప్పలదొరువులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కప్పలదొరువులో వెలసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఇటీవల పూర్తయిన కళ్యాణ వేదికలో స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా అర్చకులు జరిపించారు. విశేష పుష్పాలంకరణ నడుమ దేవేరులతో కలిసి కళ్యాణ వెంకటేశ్వర్ని గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అశేషంగా వచ్చిన భక్తులు గోవింద నామస్మరణ నడుమ పున్నమి వెన్నెలలో కోనేటి రాయుని గరుడ సేవ కన్నుల పండుగ జరిగింది. మహిళా భక్తులు స్వామివారికి సామూహిక కర్పూర హారతులు సమర్పించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పై కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు పరాంకుశం రంగనాథాచార్యులు ఆగమోక్తంగా జరిపించగా గొలగమూడి ఆశ్రమ కమిటీ సభ్యులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, నిమ్మ శ్రీనివాసులు, శ్రావణ్ కుమార్ రెడ్డి, నిమ్మ మోహన్ కిషోర్, గోవింద భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యంత్రి వరుస కథనాలతో అధికారులు పాలకుల్లో కదలికలు. కంపసముద్రం గ్రామానికి మరోసారి వెళ్లిన జిల్లా యంత్రాంగం. బోర్ల నీటిలో ఫ్లోరిన్ ఉన్నట్లు నిర్ధారణ. అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే కాకర్ల ధ్వజం. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదులు. తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ మండిపాటు. గుడవోలు ప్రాథమిక స్కూల్కి తాళం. అయ్యోరుని నియమించాలంటూ వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.